పేజ్ నెంబరు 190 190, రికార్డింగ్ నెంబర్ 47 47. త్రిపురాదేవి కథగా చెప్పుకుంటూ ఉన్నాము. 16వ అధ్యాయం 16th చాప్టర్ అయిన అష్టావక్ర జనక సంవాదము అనేది ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాము. భార్గవుడు చాలా ఆశ్చర్యపోయాడు. దత్తాత్రేయుల వారి స్టోరీ చెప్పారు, ఆ కథ విన్నాడు. విన్న తర్వాత, భగవానుడా, నువ్వు చెప్పిన కథ చాలా అద్భుతంగా ఉంది, ఎక్కడ వినలేదు నేను ఇది. అంటే తాపస్సి రావటం, జనకుడు సభలో జరిగిన విశేషాలు, అష్టావక్రుడు ఎలా బెనిఫిట్ అయ్యాడు ఆ తాపస్సి వల్ల, ఇదంతా కూడా విన్నాడు. పరశురాముడు దత్తాత్రేయుల వారి దగ్గర విని చాలా ఆనందపడి, ఈ కథ ఎప్పుడు వినలేదు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత జనక మహారాజుని ఇంకా ఏం అడిగాడు అష్టావక్రుడు, అదంతా కూడా నాకు చెప్పండి ప్లీజ్ అని అడిగాడు అనమాట. అడిగితే ఆయన ఇలా చెప్తూ ఉన్నారు దత్తాత్రేయుల వారు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత చాలామంది బ్రాహ్మణులందరినీ కూడా తీసుకొని మహారాజు దగ్గరగా వెళ్ళి చాలా సింపుల్గా సంక్షిప్తంగా చెప్పింది ఆవిడ. ఎక్కువ వివరంగా చెప్పలేదు, అందువల్ల నాకు సరిగా అర్థం కాలేదు. ఆత్మతత్వం చక్కగా బోధపడేట్టుగా నాకు మీరు చెప్పాలి మహారాజా. తెలుసుకోవటానికే వీలైన విషయాన్ని ఎలా తెలుసుకోగలనో దయతో చెప్పాల్సింది అని అడిగాడు. అప్పుడు జనకుడు ఇట్లా చెప్పాడట, అది అన్ని విధాల తెలుసుకోదగిన విషయమే, తెలుసుకోగలిగిన విషయమే, తెలుసుకోలేని విషయం కూడాను, రెండు ఉన్నాయి. తెలుసుకోవడానికి వీల్లేదని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే తెలుసుకోవడానికి వీల్లేకపోతే గురువు ఎలా చెబుతాడు? గురువుకైనా తెలిస్తే కదా చెబుతాడు. దాన్ని తెలియజేయగలిగిన వాడు గురువే కాబట్టి గురువునే ఆశ్రయించాలి, సద్గురువుని ఆశ్రయించాలి. దీన్ని తెలుసుకోవడానికి ఒక విధంగా సులభమే, కానీ ఇంకో విధంగా కష్టం కూడాను. కష్టమని అంటున్నారు కానీ ఇక్కడ ఇంపాసిబుల్ అని చెప్పలేదు మన దత్తాత్రేయుల వారు కూడా. ఇది కొంచెం కష్టం కొంతమందికి. ఎట్లాంటి వాళ్ళకి తేలిగ్గా ఉంటుందంటే, అంతర్ముఖమైన దృష్టి ఉన్న వాళ్ళకి ఇది తేలిగ్గా అర్థమవుతుంది. అంతర్ముఖమైన దృష్టి అంటే ఇంద్రియాలలో కొట్టుకుపోకుండా ఉండే వాళ్ళకి. అంటే ఇంద్రియాలు ఇలా బయటికి లాగుతాయి. బయట కనపడే ప్రపంచం అంతా కూడా మనస్సు ఇంద్రియాలు చేస్తూ ఉన్నటువంటి మాయ, లేనిది ఉన్నట్టుగా తెచ్చి చూపిస్తుంది అది అని కొంచెమన్నా ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకి, వాటిని ఉపసంహరించుకోవడం చేతైన వాళ్ళకి, తాబేలు అవయవాల్ని లోపలికి లాక్కున్నట్టుగా ఈ బయట దృష్టిని అంతా కూడా లోపలికి లాక్కొని అంతర్ముఖం అయిన వాడికి, లోపలికి చూసుకోవడం చేతైన వాడికి ఆగటం చేతవుతుంది. ఆగటం అంటే మనస్సుని అటు ఇటు పోకుండా చంచలమైనటువంటి మనస్సుని ఆపుకొని కూర్చున్నప్పుడు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బహిర్ముఖ దృష్టి ఉన్న వాళ్ళకి ఇది తొందరగా అర్థం కాదు. మనకి అమ్మవారి నామాల్లో వస్తుంది కదా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే నామం ఉంది అమ్మవారి నామాల్లో. సో అలా చెప్తూ ఉన్నారన్నమాట ఈయన. అని ఇంకా చెప్తూ ఉన్నారు దత్తాత్రేయుల వారు, నువ్వు దేన్నైతే చూస్తున్నావో దాన్ని వేద్యము అంటున్నావు. వేద్యం అంటే నోవబుల్, చూశాను, తెలుసుకున్నాను, తెలుసుకోవడం ఈజీ, ఈ విషయం నాకు తెలుసుకోవడం ఇది అంటున్నావు. నీకేది కనపడుతుందో దాన్ని జాగ్రత్తగా విమర్శ చెయ్యి. ఓ చెట్టును చూసినప్పుడు నీకు చెట్టు అనేటటువంటి జ్ఞానం కలుగుతోంది. దానిలో నీకు వృక్షము, జ్ఞానము, దాన్ని గురించిన జ్ఞానము అనేటటువంటి రెండు విషయాలు ఉన్నాయి. వృక్షం కనబడుతూ ఉంటే కనిపిస్తూ ఉన్న పదార్థం వృక్షం, దాన్ని భాస్యము అంటారు. అంటే వెలిగించబడుతోంది. జ్ఞానం దాన్ని వెలిగింప చేస్తోంది, జ్ఞానం దాన్ని కనపడేట్టు చేస్తోంది. దీన్ని భాసశక్తి అంటారు. వృక్షాలు, జంతువులు, వస్తువులు మొదలైన భాష్యములు అనేవి అంటే ఆబ్జెక్ట్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎన్నో ఉన్నాయి. ఎన్ని మారినా కూడా చూసే భాషశక్తి ఎప్పుడు కూడా ఒకటిగానే ఉంటుంది, మారదు. చూసేవాడు చూసే దృష్టి మారదు, చూడటం అనే ప్రాసెస్ ఒకటిగానే ఉంటుంది, కనపడేదే మారుతుంది. వృక్ష జ్ఞానము, జంతు జ్ఞానము అంటే ఒక చెట్టు గురించినటువంటి దానికి సంబంధించిన విషయం అంతా తెలిసి ఉండటం అని వృక్ష జ్ఞానము అంటారు. ఒక జంతువు, ఇది ఫలానా జంతువు, ఇది ఇలా ఉంటుంది అని తెలిస్తే కదా మనం దాన్ని చూస్తాము. అన్ని జ్ఞానాలకి కూడా అది ఒక్కటే ఏకరూపమైన ఆధారం. అంటే భాషశక్తి అనేది లేకపోతే ఏదైనా చూడటానికి అవకాశం లేదు, అదొక్కటే ఆధారం అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ భాషశక్తినే ఆత్మ అంటారు.
భాష్యములకి భాసశక్తికి ఈ రెండు మాటలు ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. భాష్యములు అంటే వెలిగించబడేవి, భాసశక్తి అంటే చూసేవాడు, వెలిగించే ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వెలిగిస్తున్నారో ఆ వస్తువుని, దాన్ని భాసశక్తి. దేనివల్ల వెలిగించబడుతోంది ఆ వస్తువు, ఎవరు చూస్తున్నారు అనేదాన్ని భాసశక్తి అంటారు. ఆ రెండిటికి చాలా తేడా ఉంది అని చెప్తున్నారు. భాష్యమైన పదార్థము స్వయంగా ప్రకాశించలేదు. ఈ భాసశక్తి అనేదాన్ని దాని మీద ప్రసరింప చెయ్యకపోతే ఆ వస్తువుకో, ఆ మనిషికో, ఆ చెట్టుకో తనంతట తానుగా వెలిగి మనకి కనపడే శక్తి దానికి లేదన్నమాట. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. చూడబడే వస్తువులు, జంతువులు, చెట్లు ఎన్ని ఉన్నా కూడా చూసే శక్తి అదే రకంగా ఉంది, మారటం లేదు అని గమనించుకోవాలన్నమాట. మనం అది చెప్తూ ఉన్నారు ఇక్కడ దత్తాత్రేయుల వారు. చూడబడే వస్తువులు ఎన్నో రకాలుగా ఉన్నా కూడా చూసే శక్తిలో మార్పు లేకుండా ఒకే విధంగా ఉంది అంటున్నారు. అంటే ఇప్పుడు సూర్యకాంతి ఎప్పుడూ ఒకే రకంగా ఉంది. కానీ ఆ సూర్యకాంతిలో వెలిగించబడే వస్తువులు ఎన్నో వివిధ రకాలుగా లెక్కలేనంత డిఫరెన్సెస్తో భిన్నాలుగా ఉన్నాయి. అవన్నీ కూడా అట్లా చెప్తూ ఉన్నారన్నమాట. ఆకార భేదాలన్నీ కూడా వస్తువులకు సంబంధించినవి తప్ప చూసేవాడికి సంబంధించవు అంటున్నారు. ప్రతిబింబం యొక్క ఆకార భేదం వల్ల అద్దంలో మార్పు కలగటం లేదు కదా అంటున్నారు. ప్రతిబింబాలు ఎన్నో వస్తూ పోతుంటాయి అద్దంలో, అద్దానికి ఏ మార్పు ఉండదు కదా, అద్దం ఎప్పుడు అట్లాగే ఉంటుంది. కాబట్టి దాన్ని గమనించుకొని నువ్వే అర్థం చేసుకోవచ్చు, నీ అనుభవంలో నువ్వే అర్థం చేసుకోవచ్చు ఈ విషయం అంటున్నారు. భాష్యాలను గ్రహిస్తూ ఉన్న బుద్ధి నుంచి, అంటే కనపడే వాటన్నిటినీ గ్రహిస్తూ ఉన్న బుద్ధి నుంచి ఆ భాష్యముల రూపాల్ని వేరుగా చేసి కేవలం భాషశక్తిగా జ్ఞాన రూపంగా ఉండే బుద్ధిని చూడు. చూసేటటువంటి తెలివి ఏదైతే ఉన్నదో దానికి ఏ రూపము లేదు. చూడబడే వస్తువుల్లో రూపాలున్నాయి కానీ చూసే తెలివికి ఏ రూపము లేదు. అది కేవలం జ్ఞానాకారంగా ఉన్నది అని నీకు అర్థమైపోతుంది. అంటే అవేర్నెస్ అనేటటువంటి దానికి షేపులేమీ లేవు, జస్ట్ తెలుసుకుంటుందంతే. ఈ విషయం తెలుసుకోవాలంటే కనపడే వస్తువుల్లో ఉన్న ఆకారాలన్నిటినీ ఇది జ్ఞానం కాదు, ఇది జ్ఞానం కాదు అని తొలగించుకుంటూ పోతే ఏ ఆకారము లేని జ్ఞానం లోపల నుంచి స్ఫురిస్తుంది. అదే యథార్థమైన నిస్వరూపము. దానికి ఏ ఆకారము లేదు. విశ్వానికి కూడా, మొత్తం సృష్టికి అంతటికి కూడా అదే స్వరూపం. తనకు స్వరూపం అవటం వల్లనే ఎవడైనా కూడా ఎదురుగా ఉన్న చెట్టునో గుట్టనో గ్రహించుకున్నట్లుగా ఆత్మని గ్రహించలేకపోతున్నాడు. తానే అది కాబట్టి తను రెండు ముక్కలు చేసుకొని ఇది నేను అని అనలేడు కాబట్టి తనను తాను గ్రహించలేకపోతున్నాడు. కాబట్టి సకల పదార్థాలని గ్రహిస్తూ జ్ఞానమాత్రంగా నీయందే ఉన్న నీ స్వరూపాన్ని జాగ్రత్తగా స్పష్టంగా గుర్తించు అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఇలా చెప్తున్నారు, శరీరం నువ్వు కాదు, ప్రాణం నువ్వు కాదు. ఈ విషయాలు కూడా నీకు తెలుసు కదా. శరీరమే నేను అని అనగలవా నువ్వు? శరీరము నీవు కాదు, ప్రాణం నువ్వు కాదు, మనస్సు కూడా నువ్వు కాదు. ఎందువల్ల? నా శరీరం, నా ప్రాణం, నా మనస్సు నువ్వే చెబుతున్నావు కదా. నేను నాది అని విడదీసినప్పుడు మరి రెండు ఒకటెట్లా అవుతాయి? అవటానికి అవకాశం లేదు కదా. శరీరము, ప్రాణము, మనస్సు ఎన్ని విధాలుగా మారుతూ ఉన్నా దాన్ని గ్రహించే జ్ఞానరూపంగా ఉన్న నువ్వు మార్పు లేకుండా స్థిరంగానే ఉన్నావు కదా. నీకు ఏ విషయం తెలిసిన విషయం వేరుగా ఉంది, నువ్వు వేరుగా ఉన్నావు. నువ్వుగా ఉన్నది మారటం లేదు, స్థిరంగా ఉన్నది. మిగతా కనపడేవన్నీ అస్థిరాలు. కాబట్టే ఏది నువ్వు కాదు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. నా ఇల్లు అని నువ్వు చెప్పేటప్పుడు ఇల్లు నీకంటే వేరుగా ఉన్నట్టే కదా. ఇల్లు నువ్వు కాదు. అట్లాగే నా శరీరం అన్నప్పుడు శరీరం నువ్వు కాదు, నా ప్రాణం, నా మనస్సు అని నీ చేత చెప్పబడుతూ ఉన్న ఏది కూడా నువ్వు కాదు. ఆ చైతన్యము లేక జ్ఞానము అదొక్కటే నేను అనే స్ఫురణలో నిలిచి ఉంటుంది, నిత్యముగా నిలిచి ఉంటుంది. ఇంకా మిగతా అవన్నీ కూడా ఏది నిలబడటం లేదు. చూసేవాడు ఒకడే నిలబడుతూ ఉన్నాడు. కాబట్టి సర్వాన్ని తెలుసుకుంటూ ఉన్న జ్ఞానం మాత్రమే నీవు. మనమే గమనించుకుంటే మనం ఎన్నో చూస్తున్నాం, మనమేమి నిజంగా మారట్లేదే. మనం తల తిప్పితే మనం చూడదలుచుకుంటే ఎన్నో విషయాలు ఉన్నాయి.
చూసేటటువంటి జ్ఞానం ఒకటిగానే ఫోకస్ చేయబడుతుంది. మనం తెలుసుకుంటూ ఉన్నాం తప్ప మనలో ఉన్న తెలుసుకునే శక్తి ఎప్పుడు అదే రకంగా ఉంది. మనంగా ఉన్న జ్ఞానం, నేనుగా ఉన్న జ్ఞానం, చైతన్య శక్తి అది ఎప్పుడు ఒకే రకంగా ఉందనే గ్లిమ్సెస్ మనకు కూడా వస్తాయి నిజంగానే. దాని మీద మనం దృష్టి పెట్టకపోవటమే కారణం తప్ప చూసేవన్నీ మారుతున్నాయి. ఇక్కడ తెలుసుకునేవాడు ఎంత ఇంపార్టెంటో మనము తక్కువ అంచనా వేసుకుంటాం కాబట్టి మనం హీనంగా అనుకుని చూసే వస్తువు మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం కాబట్టి అది గ్రేట్ అని అనుకుంటాం కాబట్టి ఎవరో గ్రేట్ అని అనుకుంటాం కాబట్టి ఇంత చెప్పాల్సి వస్తుంది. వీళ్ళు నిన్ను మించినటువంటి శక్తి ఇక్కడ ఏదీ లేదు. అవన్నీ మారిపోతుంటాయి, అవన్నీ అస్థిరాలు. చూసేటటువంటి నువ్వు, అవేర్నెస్గా ఉన్నటువంటి నువ్వు, కాన్షియస్నెస్గా ఉన్నటువంటి నీ జ్ఞానం, ఆ జ్ఞానమే నీ స్వరూపం. అది ఎప్పుడు ఒకే రకంగా నిత్య నూతనంగా నిలిచి ఉన్నది. సర్వాన్ని తెలుసుకునే జ్ఞానమే నువ్వు అనే విషయం మర్చిపోవద్దు. ఇక్కడే నీ దృష్టిని అంతా కూడా నీ దృష్టినంతా బయట విషయాల నుంచి ఉపసంహరించుకొని అంతర్ముఖమై కేవలం జ్ఞానమాత్రంగా ఉన్న నీ ఆత్మను చూసి అర్థం చేసుకో. ఉత్తమమైనటువంటి విద్యార్థి ఏం చేస్తాడంటే గురువు చెప్పగానే తన స్వరూపాన్ని వెంటనే చూడటానికి రెడీ అయిపోతాడు. నువ్వు అదే చెయ్యి అని చెప్పారు ఇక్కడ దత్తాత్రేయుల వారు. అంతేకాదు రామ, ఇంకో విషయాన్ని కూడా గమనించు. నువ్వు చక్షుస్సు అంటే కన్ను అంటే శరీరం మీద కనిపిస్తూ ఉన్నటువంటి కన్ను కాదు. నీకు కళలో కూడా ఈ కన్ను ఎప్పుడు పనిచేయదు కదా. కళలో ఈ కన్నుతో చూస్తావా నువ్వు ఏ విషయాలైనా, ఈ కన్ను పనిచేయదు అక్కడ. కానీ మనస్సు అనే కంటితో చూస్తూ ఉన్నావు కల్లో. కాబట్టి మనస్సే ముఖ్యమైనటువంటి కన్ను, ముఖ్యమైన చక్షుస్సు అని అర్థం చేసుకో. ఎందువల్ల అంటే నువ్వు ఏదైనా ఒక వస్తువును చూడదలుచుకుంటే ఆ వస్తువు మీద కన్నే కాకుండా మనస్సు కూడా నిలిపినప్పుడే నీకు అది కనిపిస్తుంది అని చెబుతున్నారు. మనం గమనించని విషయాలు, చాలా సునిశ్చితమైనటువంటి విషయాలు పెద్దవాళ్ళు చెప్తారంటే ఇదే. గురువు అనేటటువంటి వాడు ఎలా గైడ్ చేస్తున్నాడంటే, నువ్వు ఒక వస్తువును చూసినప్పుడు, ఒక మనిషిని చూసినప్పుడు నీ మనస్సు ఎక్కడో ఉంటే నీకు అది కనపడదు. నీ కంటితో పాటు నీ మనస్సుని కూడా కలిపి చూస్తేనే. అంతేకాదు ఏ ఇంద్రియమైనా అంతే అంటున్నారు. చెవు కూడా ఒక శబ్దాన్ని వినాలంటే ఆ శబ్దంతో పాటు నీ మనస్సు ఫోకస్ చేస్తేనే ఆ శబ్దం వినపడుతుంది. అట్లాగే ఎవరైనా ముట్టుకున్నా కూడా నీ మనస్సు కూడా ఆ స్పర్శ మీద ఉంటేనే నీకు ఆ స్పర్శ తెలుస్తుంది అని చక్కగా చెప్తూ ఉన్నారు. అన్ని ఇంద్రియాలంతే మనస్సుతో కలిసి ఉన్నప్పుడే ఇంద్రియాలు అన్ని విషయాలు గ్రహిస్తాయి. మనకి హేమలేఖ కథలో చెప్పింది, ఈ ఇంద్రియాలందరూ మనస్సుకు కొడుకులైనట్లు. ఆ కొడుకులు తండ్రి దగ్గర లేకపోతే ఏది అనుభవించకుండా ఊరుకుంటారట, ఏది అనుభవించరట, వదిలేస్తారట. అంటే అర్థం ఏంటి? మనస్సుతో కలిసి ఉండకపోతే వాడికి ఏ అనుభవం ఉండదు, ఆ ఇంద్రియానికి అనుభవం ఉండదు అనేది అట్లా కథలో చెప్పింది ఆవిడ. అట్లాగే ఏదైనా ఒక ఆలోచనతో గాఢంగా మనసు లగ్నమై ఉంటే ఎవరైనా దగ్గరికి వచ్చి పలకరిస్తే ఉలికి పడతాము. ఏమిటి ఎంతసేపు అయిందండి వచ్చి, అయ్యో నేను చూడలేదు, సారీ అండి అట్లా అంటాం. ఎక్కడ పోయినాం? అక్కడే ఉన్నాంగా, దేహం అక్కడే ఉంది కదా, కానీ మనస్సు అక్కడ లేదన్నమాట. అది అక్కడ మనం గ్రహించని విషయాలు చదువుతున్నాం. ఏదో ఆలోచిస్తున్నానండి, వాళ్ళు వచ్చింది కూడా చూడలేదు, అయ్యో ఏదో ఆలోచనలో పడి సినిమాలో ఆ సీన్ నేను మిస్ అయిపోయానండి అని మళ్ళీ సినిమాకి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదో ఫోన్ కాల్ వచ్చిందండి, ఫోన్ కాల్ వస్తే ఇక్కడ అక్కడ రెండు చోట్ల నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేవు అనే కదా అర్థం. ఏదో ఒకవైపే ఒక వస్తువే చూస్తాం మనము. దేని మీద మనకి మనస్సు నిలుస్తుందో, ఇంద్రియం నిలుస్తుందో, రెండు కలిస్తే కానీ కనపడదు, వినపడదు, ఏది గ్రహింపుకు రాదు. అదే రకంగా ఆత్మస్వరూపాన్ని గ్రహించేటప్పుడు కూడా మనస్సును ఇతరమైన విషయాలన్నిటి నుంచి, ఇంద్రియాల దగ్గర నుంచి మరలించి ఆత్మ మీద దృష్టి పెడితే కానీ ఆత్మ అనేది భాషించదు అని చెప్పేసారు ఇక్కడ. ఆ మనస్సును అన్ని విషయాల నుంచి మరలించాలి. మనస్సు విషయాలపైకి వెళ్లకుండా నిలిస్తే చాలు, తక్షణమే శుద్ధమైన ఆత్మ భాషిస్తుంది అని చెప్పేశారు ఇక్కడ. ఏ వస్తువు రూపాన్ని గ్రహించాలనుకున్నా కూడా మనస్సు ఇతర విషయాల నుంచి, వేరే విషయాల నుంచి మనమే ఏది చూద్దాం అనుకున్నామో, ఏది విందాం అనుకున్నామో దాని వైపు మరలిస్తేనే అది మనకు అర్థమవుతుంది.
అదేవిధంగా ఆత్మ విషయానికి కూడా ఈ మనస్సుని, ఈ ఇంద్రియాలని అటు ఇటు పోకుండా అటువైపు ఫోకస్ చేస్తేనే అది తెలుస్తుంది. అప్పుడే అది తక్షణమే శుద్ధమైన ఆత్మ భాషిస్తుంది అంటున్నారంటే ఎలా తెలుస్తుందండి? మాకు అసలు నిశ్శబ్దం ఉన్నదనే మాకు తెలియదండి అంటే శబ్దం వెనకాల నిశ్శబ్దాన్ని గమనించటం నేర్చుకుంటే నిశ్శబ్దం కనపడుతుంది. నిశ్శబ్దం మీద మనస్సును ఫోకస్ చేస్తే నిశ్శబ్దం వినపడుతుంది. ఓంకారం మీద మనస్సును ఫోకస్ చేస్తే ఓంకారం వినపడుతుంది. అది తెలుసుకోవాలి. ఆ టూల్ని, ఆ ఇన్స్ట్రుమెంట్ని ఎలా వాడుకోవాలి అనేది తెలుసుకోవాలి. ఏదో ఓంకారం వినపడితే చాలా గ్రేట్ అని కాదు. ఏం వినపడ్డా, ఎన్ని అనుభవాలైనా, ఎన్ని అద్భుతమైనటువంటి అనుభవాలైనా కూడా అది ఉద్ధారణకి పనికిరావు. అవి అటు కొట్టుకుపోతాం మళ్ళీ. అంటే ఎట్లా ఉంటుందంటే, ఒక కథ చెప్పారు మనకి రాబర్ట్ ఆడమ్స్. రాజుగారు కబురు చేశాడట, మీకు రథం పంపిస్తున్నాను, మీరు రండి అని. మన పని ఏమిటి? ఆ రథం ఎక్కి రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. రథం ఎక్కాము, రథికుడు సారథి పట్టుకుపోతున్నాడు. ఆ రాజుగారి ప్రాంగణంలోకి వెళ్ళంగానే పెద్ద తోటట, వాకిట్లో అంత అద్భుతమైన తోట, అద్భుతమైనటువంటి ఫౌంటైన్స్, ఇంకా ఎంత బాగుందో, బృందావన్ గార్డెన్స్ తాతలాగా ఉంది అక్కడ. ఒకటి కాదు అసలు, అన్ని వింతలు విడ్డూరాలుగా ఉంది. ఒక్క నిమిషం రథం ఆపబ్బాయి అని చెప్పి ఆపిచ్చి అవి చూస్తూ కూర్చున్నట్ట. నువ్వు వెళ్ళిందెందుకు? నేను పనేమిటి? వెనక్కి వచ్చేటప్పుడు చూసుకోవచ్చు కదా కావాలంటే. ఇంకా అట్లా అట్రాక్ట్ అయిపోతాం అన్నమాట. అది కాదు చేయాల్సింది. మనం ఏం చేయాలో అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఆ పనినే చేయాలి. ఏది ముఖ్యం, ఏది అముఖ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనిషికి ప్రలోభపడటము అంటారు దీనంటే. గుర్రానికి కూడా పచ్చగడ్డి కనపడితే అటు ఇటు లాగుతుంది కాబట్టి దాని కళ్ళకి గంతలు, రెండు పక్కల గంతలు కడతారు. సైడ్స్ కనపడవు, దానికి స్ట్రైట్గా నడవాలి అది. అందువల్ల గంతలు కడతారు సైడ్స్. సో మన ఇంద్రియాలకు కూడా మనం గంతలు కట్టుకోవాలన్నమాట. కట్టుకొని ఆత్మవస్తువుని అటువైపు ఫోకస్ చేసి ఆత్మవస్తువుని చూడొచ్చు, భాషిస్తుంది. శుద్ధమైన ఆత్మ నువ్వు ఎప్పుడైతే మరలించావో మనస్సును అటువైపు, అప్పుడు వెంటనే తెలుస్తుంది అని చక్కగా చెప్పారు. మన 47వ రికార్డింగ్ నెంబరు అయిపోయింది.